హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్కాల్పింగ్లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేసి 3 మినిట్స్లలో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ యూజ్ చేసి 3 మినిట్స్లో మనం ఎలా ఎంట్రీస్ తీసుకోవాలో ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఎవరికన్నా ఎస్ఎంసీ అండ్ ప్రైజ్ యాక్షన్ అడ్వాన్స్ లెవెల్లో పర్సనల్ క్లాసెస్ ఎవరికన్నా కావాలంటే కింద నా నంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ నంబర్ నుంచి నా కాంటాక్ట్ కండి. అండ్ మనీ విషయానికి వచ్చేసరికి అది నేను చాలా తక్కువ తీసుకుంటున్నాను, అలా ఏం లేదు. ఓకేనా. అండ్ ఇక్కడ 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం దాని సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టాను. ఇప్పుడు బాడీ హై నుంచి లో నుంచి హై వరకు మనం వేసాను. ఎన్ని పాయింట్స్? 128 పాయింట్స్. అలా కాదు, ఇక్కడ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, అయ్యో దీనిది. ఇప్పుడు దీని యొక్క బాడీ వచ్చి 90 పాయింట్స్ వచ్చింది, చూసారా? ఈ విధంగా బాడీ యొక్క పాయింట్స్ 90 పాయింట్స్ కాదు, ఎబోవ్ 100 ఉండాలి. ఎబోవ్ 100 ఉన్నప్పుడు ఆ లెవెల్కి మళ్ళీ వచ్చినప్పుడు, ఇప్పుడు ఒకసారి ఏదైనా వచ్చినప్పుడు చెప్తాను. ఇగో ఇది చూసారా, ఇది 100 పాయింట్స్ బాగుంది. ఈ లెవెల్కి మళ్ళీ మార్కెట్ రావాలి. ఈ లెవెల్కి వచ్చిందా? వచ్చింది. ఓకే, దీని హైకి దీని లెవెల్. కానీ ఏం జరిగింది? మార్కెట్ బ్రేక్అవుట్ అయింది. ఇలా బ్రేక్అవుట్ అయినప్పుడు కాదు. ఓకే, ఇక్కడ వచ్చిందా 100 పాయింట్స్? ఇక్కడ రాలేదు. ఓకే, 80 పాయింట్స్ ఇక్కడ వచ్చిందా? నెక్స్ట్ ఓకే, ఇక్కడ వచ్చింది, చూసారా? ఇక్కడ వచ్చింది. ఓకే, దీని బ్రేక్అవుట్ కాలేదు. ఓకేనా. ఇక్కడ ఏ విధంగా ఎంట్రీ తీసుకోవాలో ఒకసారి చూద్దాం. ఓకేనా. బై సైడ్కి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు కనిపించట్లేదేమో. ఇక నేను ఎంట్రీ తీసుకున్నాను 2 days బిఫోర్, 40 పాయింట్స్ వచ్చాయి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ ఈ లెవెల్లో ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ వచ్చినాయి 40 పాయింట్స్. అండ్ ఇక్కడ కూడా 120 పాయింట్స్. మళ్ళీ ఆ లెవెల్కి వచ్చిందా లేదు చూడండి, మళ్ళీ ఆ లెవెల్కి వచ్చింది. సెల్ సైడ్ ఎంట్రీ. ఓకే, ఇలా కాదు కానీ ఏదైనా బ్యాక్ వెళ్దాం. ఓకే, ఇక్కడ 40 పాయింట్స్ వచ్చినాయి, ఇక్కడ 100 పాయింట్స్ వచ్చినాయి. కానీ మార్కెట్ మళ్ళీ ఈ లెవెల్కి రాలేదు. ఓకే, కంటిన్యూషన్. ఇక్కడ సెల్ సైడ్ లేదు, చూస్తున్నారు కదా, ఇక్కడ మళ్ళీ ఈ లెవెల్కి రాలేదు. మళ్ళీ ఏది, ఇక్కడ 100 పాయింట్స్ వచ్చినా ఈ లెవెల్కి రాలేదు. ఇక్కడ వచ్చింది కానీ మార్కెట్ టైం అయిపోయింది. ఓకే, ఇక్కడ వచ్చింది, చూసారా? ఇక్కడ వచ్చింది 100 పాయింట్స్ వచ్చింది. మార్కెట్ డే లోన్ బ్రేక్అవుట్ కావాలి, అంటే డేలో ఉంటుంది ఆ లోన్ బ్రేక్అవుట్ కావాలి. ఈ బాడీ లెవెల్లో 188 పాయింట్స్ వచ్చింది. మార్కెట్ కంటిన్యూషన్ పైకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇక్కడ కూడా 100 పాయింట్స్ వచ్చింది. ఈ లోన్ బ్రేక్అవుట్ కావాలి. ఈ లెవెల్కి వచ్చి ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు, ఆ రెడ్ క్యాండిల్ ఏదైనా బ్రేక్అవుట్ చేసినప్పుడు 3 మినిట్స్లో కంటిన్యూషన్ మళ్ళీ బై సైడ్. ఓకే, ఇక్కడ వచ్చింది కానీ ఇది వోల్టాలిటీలో మనం ఏం చేయలేం. ఇక్కడ వచ్చింది, చూసారా? 100 పాయింట్స్, 154 పాయింట్స్ వచ్చింది. ఈ లెవెల్కి వచ్చింది. దీని బ్రేక్అవుట్ కావద్దు, కంటిన్యూషన్ సెల్ సైడ్, ఆ విధంగా అన్నట్టు. ఓకేనా, ఇక్కడ వచ్చింది. ఇక్కడ కూడా ఒకటి వచ్చినాయి కానీ ఇది వోల్టాలిటీ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఎంట్రీ తీసుకోవడానికి అయితే ఏం లేదు. ఓకే, ఇక్కడ వచ్చింది, చూసారా? ఇక్కడ 122 పాయింట్స్. బట్ ఈ లోన్ బ్రేక్అవుట్ కాలేదు కాబట్టి ఈ విధంగా కంటిన్యూషన్ మళ్ళీ. ఓకే, ఇలాగే ఉంటుంది, అంతకుమించి ఇంకేం ఉండదు చెప్పుకోవడానికి. ఓకే, ఇది ఇక్కడ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చిందిగా సెల్ సైడ్కి. మార్కెట్ కంటిన్యూస్గా సెల్ సైడ్కి వచ్చింది. మళ్ళీ ఈ లెవెల్కి వచ్చింది. దీని హై, ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్అవుట్ కాలేదు, సో కంటిన్యూషన్ సెల్ సైడ్, అంతే. ఓకేనా, ఇక్కడ వచ్చింది కానీ ఈ లెవెల్కి రాలేదు. వచ్చినప్పుడే మనం చేయాలి, రానప్పుడు కాకుండా. ఓకేనా, ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఈ లెవెల్కి వచ్చింది కదా, సో కంటిన్యూషన్ సెల్ సైడ్. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా అందరికీ. సేమ్ ఇంతే, ఇంతకు మించి ఇంకేం ఉండదు. స్కాల్పింగ్లో 3 మినిట్స్ పెట్టుకొని చేయాలి. ఓకే అండి, ఉంటా.